రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాల గురించి ఒకటి మనం పోల్ పెట్టాము. ఆ పోల్లో ఏంటంటే ఏ పథకాలు మీకు బాగా నచ్చినవి అని అంటే ఓ 10,000 మంది పాల్గొన్నారు ఈ పోల్లో. ఉచిత బస్సే బ్రహ్మాండంగా ఉందట, మిగిలిన ఏవి బాగాలేవట. 500 రూపాయల గ్యాస్ 10%, ఇందిరమ్మ ఇల్లుకు 38%, ఇందిరమ్మ చీరలకు 6%. మొన్ననే ఇందిరమ్మ చీరలు 1 కోటి మందికి ఇందిరమ్మ చీరలు ఇస్తాము. ఇంతటి సక్కమైన చీరలు, సొక్కమైన చీరలు ఎక్కడా లేవు, అద్భుతమైన చీరలు అని నిన్న పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎవరు? రేవంత్ రెడ్డి ఇందిరమ్మ జయంతి రోజున. తీరా చూస్తే ఇందిరమ్మ చీరలు బాగున్నాయా బాగాలేవా అంటే 6% మంది ఇవి బాగున్నాయి అంటున్నారు, మిగిలిన 94% మంది బాగాలేవు అంటున్నారు. సో ఇందిరమ్మ ఇండ్లు బాగానే ఉన్నాయి అని 38% అంటున్నారు. ఫస్ట్ ప్లేస్ మాత్రం ఉచిత బస్సు. సో వీళ్ళ యొక్క మొదటి నుంచి క్యాంపెయిన్ మొదటి రోజు అమలు జరిగింది, ఇప్పటికీ అమలు జరుగుతున్నది. ఇప్పటికీ వాళ్ళ యొక్క ప్రైడ్ వెల్ఫేర్ యాక్టివిటీ ఏంటంటే ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సే బాగుందని 46% మంది జనాలు అంటున్నారు. సో మరి ఉచిత బస్సు అనేది ఆర్టీసీకి పెను భారంగా మారింది. వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు, కండక్టర్లకు సెలవులు లేవు, డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు, త్రిబుల్ డ్యూటీలు, ఓ దిక్కు బస్సులు సరిగ్గా పనిచేస్తలేవు. వాళ్ళకు మాత్రం నరకమైంది, జనాలకు మాత్రం బ్రహ్మాండమైన సౌకర్యంగా ఉన్నది. ఏం జరుగుతుందో చూడాలి. సో ఇది ఓవరాల్గా.